గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. వాంతులు విరేచనాలు అవుతుండటంతో 46 మంది విద్యార్థులను పెదనందిపాడు ఆసుపత్రికి తరలించారు. 5 విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి, ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు, ఎలా ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం? ఫుడ్ పాయిజనింగే కారణమా, ఇంకేమన్నా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? డాక్టర్స్ ఏమంటున్నారు? మొత్తం పెద్దనందిపాడు మండలం అన్నపర్రు బీసీ హాస్టల్లో మొత్తం 106 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఉండి చదువుకుంటూ ఉన్నారు. అయితే రాత్రి దొండకాయ కూరతో భోజనం చేశారు. ఈ రోజు టిపిటీతో పాటు టమాటో పచ్చడితో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు. అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన కొద్దిసేపటికే పూర్తిగా కడుపులో నొప్పితో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండగా హాస్టల్ సిబ్బందికి చెప్పారు. అయితే ఎవరైతే కడుపులో నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండగానే వాళ్ళకి వాంతులు అయినాయి. మొత్తం 16 మందిని మొదటి ట్రిప్ లో 16 మందిని తీసుకువెళ్లారు. తర్వాత మరికొంతమంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో మరికొంతమందిని తీసుకువెళ్లారు. ఇట్లా మొత్తం 106 మందిలో 46 మంది వాంతులతో పూర్తిగా అస్వస్థ గురయ్యారు. వాళ్ళందరినీ పెదనందిపాడు హాస్పిటల్ తీసుకొచ్చారు. అందులో 5 మెరుగైన చికిత్స అందించడానికి గుంటూరు తరలించారు. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అశోక్, పెదనందిపాడులో సరైన వైద్య సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయా? దాంతో పాటుగా చూస్తున్నాం అంటే కురుపాం ఘటన తర్వాత చాలా మందిలో ఒక భయం కూడా ఉంది, ఏం జరుగుతోంది ఇలాంటి హాస్టల్స్ లో అనేది. ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు అక్కడ అధికారులు? అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఫుడ్ పాయిజన్ అవడానికి కారణం ఏంటి, పూర్తిగా వాటర్ కూడా సరిగ్గా లేవు, కలుషిత ఆహారం తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా హాస్టల్లో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏదైతే పిహెచ్సిలు అంటే వాంతులు కావడంతో పెద్దగా కేవలం అస్వస్థకు గురయ్యారు. వాంతులు విరోచనాలు అయితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. అయితే కొంతమందికి ఒక 5 విద్యార్థులకి కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వాళ్ళని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తూ ఉన్నారు. బిందు. రైట్, ఓకే అశోక్, థ్యాంక్ యూ.